వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నిమ్న జాతుల సంక్షేమం అభివృద్ధి ధ్యేయమైన DWB DNC మెంబర్ ఆదిలాబాద్ కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం. అధికారులకు దిశానిర్దేశం చేసిన తుర్క నరసింహ. కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించిన తుర్క నరసింహ. పూలబొకే శాలువతో ఆత్మీయంగా సత్కరించిన కేఎస్ఆర్. రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధరలు, ఇండ్లలోనే పేరుకుపోతున్న తెల్ల బంగారం నిల్వలు. రాజకీయంగా సామాజికంగా ఎదగాలన్న మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు. జిల్లా కేంద్రంలో పర్యటన గర్జనను విజయవంతం చేయాలని దేవయ్య పిలుపు. బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం, శ్మశాన వాటికకు కాంట్రాక్టర్ తాళం. ఇక డీటెయిల్స్ చూస్తే, నిమ్న జాతుల అభివృద్ధి సంక్షేమానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని DWB DNC మెంబర్ తుర్క నరసింహ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయా శాఖల పనితీరుపై సమీక్షించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు, నూతన విద్యా విధానం వంటి అంశాలపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా SC, ST, BC మైనార్టీల అభివృద్ధికి పాటుపడాలని, సంక్షేమ పథకాలు వారికి దరి చేరేలా చూడాలని ఆదేశించారు. సంచార జాతులు, కుల వృత్తి చేసుకునే వారికి అభివృద్ధి ఫలాలను అందించాలన్నారు. అలాగే నూతన విద్యా విధానం అమలుకు పగడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఈ గాయాలు కూడా అంతర్జాతీయ సమాజంలో కూడా విదేశీ సబ్జెక్టు వారు కూడా అతనికి ఈ సబ్జెక్టులో డిస్కస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి విద్యా వస్తువులు ఎవరికి ఇస్తూ మీకు తెలుసు, నామినేట్ వస్తువు ఎవరికి తెలుసా, పబ్లిక్ సర్వెంట్ ఏముంటే బాగుంటుంది. ప్రథమమైన లోపం ఏదైనా దానికి స్పైరస్ మన దగ్గర ఉంటుంది. దాంట్లో చదువుకుని డేట్ అవుతుంది అర్థం కాదు, పిఎన్ చేసిన అర్థం కాదు. ఇంటర్మీడియట్ సిలబస్ కాబట్టి మనం సమస్య ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక న్యూట్రల్ అట్లా మెరిటే కదా. 12 స్టాండర్డ్ మన స్కూల్లో నూతన ఎడ్యుకేషన్ గవర్నమెంట్ పెట్టాలా వద్దు, దాంట్లో నిరాశ స్లోగా ఈ గాయాలు కూడా అంతర్జాతీయ సమాజంలో కూడా విదేశీ సబ్జెక్టు వారు కూడా అతనికి ఈ సబ్జెక్టులో డిస్కస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి విద్యా వస్తువులు ఎవరికి ఇస్తూ తెలుసు, నామినేట్ వస్తువు ఎవరికి తెలుసా, పబ్లిక్ సర్వెంట్ ఏముంటే బాగుంటుంది. ప్రథమమైన లోపం ఏదైనా దానికి స్పైరస్ మన దగ్గర ఉంటుంది. దాంట్లో చదువుకుని డేట్ అవుతుంది అర్థం కాదు, పిఎన్ చేసిన అర్థం కాదు. ఇంటర్మీడియట్ సిలబస్ కాబట్టి మనం సమస్య ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక న్యూట్రల్ అట్లా మెరిటే కదా. 12 స్టాండర్డ్ మన స్కూల్లో నూతన ఎడ్యుకేషన్ గవర్నమెంట్ పెట్టాలా వద్దు, దాంట్లో నిరాశ స్లోగా ఈ గాయాలు కూడా అంతర్జాతీయ సమాజంలో కూడా విదేశీ సబ్జెక్టు వారు కూడా అతనికి ఈ సబ్జెక్టులో డిస్కస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి విద్యా వస్తువులు ఎవరికి ఇస్తూ మీకు తెలుసు, నామినేట్ వస్తువు తెలుసా, పబ్లిక్ సర్వెంట్ ఏముంటే బాగుంటుంది. ప్రథమమైన లోపం ఏదైనా దానికి స్పైరస్ మన దగ్గర ఉంటుంది. మిగతా పిల్లల ఏదైతే ఎలైట్ పిల్లలు, ఎలైట్ ఫ్యామిలీస్ పిల్లలు వాళ్ళకి ఎడ్యుకేషన్ కావాలి, నాకు కూర్చున్న విధంగా అది నిజమైన సమానత్వం. ఆ పిల్లలు కూడా మన పిల్లలు కూడా ఈ గవర్నమెంట్ చదివే పిల్లలు కూడా, పల్లెటూరు పిల్లలు కూడా, ఈ యొక్క హరిజనులు, గిరిజనులు, ఇరవై నమ్మడి కమ్యూనిస్ట్ పిల్లలు కూడా నాకు ఎడ్యుకేషన్ కావాలి కోరుకుంటే ఆ ఎడ్యుకేషన్ కొరతలు ఇచ్చిన సమానత్వం లేకపోతే అలాంటి విద్య అట్లా ఎడ్యుకేషన్ మంచిగా ఉన్నప్పుడు మంచి ఎడ్యుకేషన్ నేషనల్ బిల్డర్స్, సోషల్ బిల్డర్స్ తయారైన దేశంలో ఒక మంచి పారిశ్రామికవేత్తలు వస్తారు, ఒక మంచి పొలిటీషియన్స్ వస్తారు, మంచి ఒక సామాజికవేత్తలు వస్తారు, మంచి లీడర్స్ ఉంటారు. అన్నిటి కారణం ఇదే. ఇది లేకుంటే, ఇది ఫెయిల్ అయితే అన్ని ఫెయిల్ అవుతాయి. మిగతా పిల్లల ఏదైతే ఎలైట్ పిల్లలు, ఎలైట్ ఫ్యామిలీస్ పిల్లలు వాళ్ళకి ఎడ్యుకేషన్ కావాలి, నాకు ఎడ్యుకేషన్ కూర్చున్న విధంగా అది నిజమైన సమానత్వం. ఆ పిల్లలు కూడా మన పిల్లలు కూడా ఈ గవర్నమెంట్ చదివే పిల్లలు కూడా, పల్లెటూరు పిల్లలు కూడా, ఈ యొక్క హరిజనులు, గిరిజనులు, ఇరవై నమ్మడి కమ్యూనిస్ట్ పిల్లలు కూడా నాకు ఎడ్యుకేషన్ కోరుకుంటే ఆ ఎడ్యుకేషన్ కొరతలు ఇచ్చిన సమానత్వం లేకపోతే అలాంటి విద్య అట్లా ఎడ్యుకేషన్ మంచిగా ఉన్నప్పుడు మంచి ఎడ్యుకేషన్ నేషనల్ బిల్డర్స్, సోషల్ బిల్డర్స్
జాతీయ సంచార జాతుల కమిషన్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కేంద్ర కమిటీ సభ్యుడు తుర్క నరసింహ జిల్లా పర్యటనకు వచ్చారు. నిన్న జాతుల సంక్షేమానికి వ్యవస్థలో రావాల్సిన మార్పులపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్య, వైద్య రంగాలలో సమూల మార్పులు జరగాలంటున్న తుర్క నరసింహతో మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ కలెక్టరేట్ గ్రీవెన్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనతో పాటు జాతీయ సంచార జాతుల కమిషన్ సభ్యులు, అలాగే సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ సభ్యులు శ్రీ నరసింహ గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఈ ఆదిలాబాద్ టూర్ విశేషాలు ఏంటి, తర్వాత సంచార జాతుల అభివృద్ధికి ఎలాంటి కృషి చేయబోతున్నారు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, అంటే ప్రధానంగా ఈ ఆదిలాబాద్ టూర్ ముఖ్య ఉద్దేశం? నరేంద్ర మోడీ గారి నినాదమైన దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ఈ మనసులు, ఈ మానవ అభివృద్ధే దేశ అభివృద్ధి. కింది ప్రజలు అంత్యోద్యమం ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పారో, ఇది సిద్ధాంతం ఉందో, ఈ అంటే కింది స్థాయి పిల్లల భవిష్యత్తు, అలాగే ప్రజల యొక్క జీవన స్థితిగతులను అభివృద్ధి పరచడమే ఈ యొక్క భారత ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి ఈ బోర్డు ఏర్పరిచారు. బోర్డు మెంబర్ గా ఇక్కడికి రావడము జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ యొక్క విముక్త జాతులు, సంచార జాతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కింది స్థాయి ప్రజలు వెళ్తున్నారో వాళ్ళకు రాష్ట్రం నుంచి ఏం పథకాలు ఉంటుంది, కేంద్రం ఇచ్చే పథకాలు వస్తున్నాయా రావట్లేవా, కేంద్రం ఇచ్చే పథకాలు ఎందుకు తెచ్చుకుంటలేరు, కేంద్రం ఇచ్చే పథకాలు చాలా పథకాలు తెచ్చుకుంటలేరు, దానికి కారణాలు ఏంటి? మరి కేంద్రం పథకాలు అయితే సీడ్ అని స్కీమ్స్ ఫర్ ఎకనామికల్ అండ్ ఎంపవర్మెంట్ ఫర్ ద డినోటిఫైడ్ నోమాడిక్ ట్రైబ్స్ స్కీమ్స్, అదే దాని గురించి అంటే మా బోర్డు ఇచ్చే తరపున స్కీమ్స్ అవుతుంది. తర్వాత నేషనల్ బీసీ, ఎస్సీ, ఎస్టీ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డబ్బులు మరి ఎందుకు రావట్లేదు ఇక్కడ? తర్వాత ఈ ఆవాస యోజన, తర్వాత రకరకాల కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఇక్కడ రాకపోవడం జరుగుతుందని చెప్పేసి నిర్వేదం చెందుతున్న కేంద్ర ప్రభుత్వం 9,500 కోట్ల డబ్బులు నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది విద్య కోసము. మరి 9,500 కోట్ల డబ్బులు పక్క రాష్ట్రం తెచ్చుకుంటే ఇక్కడ రాష్ట్రం ఖర్చుపోవడం వల్ల విద్యా వ్యవస్థలో తెలంగాణ రాకముందు ర్యాంక్ ఎంతో అంతకంటే ఘోరంగా ర్యాంక్ పడిపోయింది విద్యా వ్యవస్థలో. అది బాధపడవలసిన విషయం. మరి వైద్య రంగంలో కూడా ఈ యొక్క కేంద్రం ఆయుష్మాన్ భారత్ వీటిని తెచ్చుకోకపోవడం వల్ల ఇటువంటి నిర్వీర్యం అయితే కేంద్ర స్కీమ్స్ కూడా ఇక్కడ కనీసం రాష్ట్రంలో ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్ లో కేంద్రం ప్రవేశపెట్టిన స్కీమ్స్ మీరు పెట్టండి, డిస్ప్లే చేయండి, ప్రజలకు అర్థమైతే చేయండి. ఆవాస యోజన ఏంటో చెప్పండి, ఆయుష్మాన్ భారత్ చెప్పండి. తర్వాత ఈ యొక్క బోర్డు యొక్క ఉద్దేశాలు సీడీఓ చెప్తే వాళ్ళు అప్లై చేసుకుంటారు. రకరకాల ఈ వెల్ఫేర్ డెవలప్మెంట్ స్కీమ్స్ కేంద్రం ఏమిస్తుందో అది పబ్లిక్ అవేర్నెస్ చేయండి, పెట్టాలని చెప్పడం జరిగింది. కానీ ఏ యొక్క కలెక్టర్ ఆఫీస్ కూడా ఇక్కడ తెలంగాణ పెట్టే ఉద్దేశము లేదు. వాటి వెనక ఉద్దేశం ఏందో ప్రజలకు మాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ముఖ్యంగా విద్య, వైద్య వ్యవస్థలో అంటే సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందంట. సమూల మార్పులు రావాలి. ఉన్నోనికి ఒక ఎడ్యుకేషన్, లేనోనికి ఎడ్యుకేషన్ కాకుండా ఏదైతే పిల్లగాడు నాకు ఈ ఎడ్యుకేషన్ కావాలంటే ఆ ఎడ్యుకేషన్ కంప్లీట్ గా ప్రొవైడ్ చేయాలి. దేశం మొత్తం మీద నిన్న ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ ప్రవేశపెట్టబోతారు. నెక్స్ట్ కామన్ ఎడ్యుకేషన్ అయినప్పుడే, అందరికి విద్యలో సమాన అవకాశం ఉన్నప్పుడే అంబేద్కర్ రాజ్యాంగం సమానతకి అర్థం ఉంటుంది, మౌలిక సూత్రాలకు అర్థం ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం విద్యలో అందరికి సమాన అవకాశాలు కావాలి, సమాన ఎడ్యుకేషన్, కామన్ కరికులం, అందరికి అవకాశాలు ఎడ్యుకేషన్ సమానంగా ఉంటే మిగతా దాంట్లో కూడా రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో, రకరకాల దాంట్లో కూడా సమానత వస్తుంది, ఆటోమేటిక్ గా వస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం. సామాజిక న్యాయం కోసం అంటే మీరు చేసే కృషి, అంటే మీ యొక్క కమిటీ ద్వారా, మీ యొక్క సంఘం ద్వారా ఎలాంటి కృషి చేయబోతున్నారు? మేము ప్రతి ఒక్క జిల్లాకు రావడం, అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం, విద్యా వ్యవస్థలు కానీ, ఉపాధి రంగాలు కానీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలియజేయడం కానీ, ఈ విధంగా మేము కేవలం దీంట్లో నుంచి కాకుండా బయట సామాజిక క్షేత్రాల ఒక ప్లాట్ఫామ్ కూడా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 40,000 కోట్ల బడ్జెట్ ఈ యొక్క సంక్షేమ రంగాన్ని కేటాయించారు. దాంట్లో ఒక తెలంగాణకి 9,500 కోట్లు 9,500 కోట్లు 7 సంవత్సరాలు కేటాయిస్తే విద్యారంగం ఈ యొక్క ప్రభుత్వం వినియోగించుకోలే. నేషనల్ ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది, నేషనల్ ఎస్సీ వాళ్ళకు ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే పక్క ముట్టి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకొని వాళ్ళకు లోన్ 10-15 లక్షల లోన్, ఎస్సీ పిల్లలకు లోన్ ఇచ్చి సబ్సిడీ 5-6 లక్షల సబ్సిడీ, మిగతా ఈజీగా అబ్బాయి సెటిల్ అయిపోతాడు. సెటిల్ అవ్వడం కాకుండా ఇద్దరు ఊరికి ఉపాధి కూడా కల్పిస్తారు. నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటారు. ఇట్లా తెచ్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ తెచ్చుకోలేడు, ఈ రాష్ట్రం తెచ్చుకోలేదు. తెచ్చుకోవడానికి ఏముంది? ఉపాధి కల్పనకు ఆటంకం ఏర్పడుతుంది, అవకాశాలు కోల్పోతారు పిల్లలు. మీరు ఈ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? తెమ్మని చెప్తున్నాము. దున్నపోతున్న వర్షం పడితే ఏమొస్తుందంటే ఏం చేస్తాం మేము? తెమ్మని చెప్తాను, డిమాండ్ చేస్తాం. అర్థమవుతుందా? మందు కావాలి, సంపద కావాలి రాష్ట్రానికి. ఎప్పుడు సంపద, రాష్ట్ర సంపద ఎట్లా, రాజ్యానికి ఒక సంపద ఎట్లా రావాలంటే ఉపాధి కల్పన కల్పించాలి, ఉత్పత్తి సేవా రంగంలో పిల్లల్ని కానీ ఉంచాలి. దాంట్లో వచ్చే ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్ ఆదాయం పోతుంది. ఈవెన్ బ్రిటిష్ వారు కూడా మనకు ధవళేశ్వరం ప్రాజెక్ట్ ఆపరేట్ కట్టి నీళ్ళు ఇచ్చి దాని మీద రాజుల కాలంలో కూడా ఆ చెరువులు కట్టి అది పని కల్పించి వృత్తుల మీద పన్ను వేసి, లేకపోతే వ్యవసాయ రంగం పన్నేసి వసూలు చేస్తారు. కానీ మందాపిచ్చి వసూలు చేసే పన్ను 40,000 కోట్లు అంటే ప్రజలు నాశనం కావాలన్నా? అంటే మానవులను తొక్కిపట్టాలన్నా? అంటే మానవులను తొక్కిబట్టి వాళ్ళకి విద్య లేకుండా చేసి, విద్యలో ఘోరంగా ర్యాంక్ తెచ్చేసి, ఆ ఇల్లు ఖరాబై, పిల్లలు ఖరాబై, వాళ్ళ యొక్క జీవితాలతో వాడుకోవాలన్నా ఆ డబ్బులు? అసలు ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు, ఈ 3 కలిసి పనిచేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వమే
కాదు. రాజ్యాంగంలో స్థానిక ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయాలి. ఇది కూడా భారతదేశంలో భాగమే. భారతదేశంలో ఉన్న శాంతి, సౌభ్రాతృత్వం, తర్వాత విదేశీ వ్యవహారాలు, తర్వాత రక్షణ, ఎన్నిటికీ రాష్ట్రానికి కూడా సంబంధం ఉంటుంది. మరి దేశం బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రజల గురించి ఆలోచిస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి పనిచేసినప్పుడే కింది ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తుందో ఆ ఆలోచనకు ఇవ్వాలని కోన్సిడర్ పనిచేస్తే అయిపోతుంది. రాజకీయాలు ఉండొచ్చు కానీ అడ్మినిస్ట్రేషన్ మాత్రం తేడా ఉండొచ్చు. నువ్వు రాజకీయంగా విభాగం ఉండొచ్చు కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా బౌండరీస్ ఉండొద్దు. థ్యాంక్ యూ సార్. అది ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే ఆ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను, కేంద్ర ప్రభుత్వం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగపరుచుకొని అందరికీ సామాజిక విద్య అనే విధంగా, అంటే ప్రతి ఒక్కరికి సమాన హక్కులు పొందే విధంగా అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్. పత్తి ధరలు రోజు రోజుకు తగ్గడంతో రైతులు తెల్లబోతున్నారు. అతివృష్టి, తెగుళ్లతో దెబ్బతిన్న పంటలను వ్యయ ప్రయాసల కోర్చి కాపాడుకుంటే చేతికి వచ్చే సమయానికి ధర పతనం కావడంతో బావురమంటున్నారు. ఒకవైపు ప్రతికూల వాతావరణం కారణంగా దిగుబడులు పడిపోయాయి. మరోవైపు మార్కెట్లో పత్తి ధర రోజు రోజుకు తగ్గిపోతుంది. సీజన్ ఆరంభంలో పత్తి ధర నాణ్యతను బట్టి 9,000 రూపాయల వరకు ధర పలికింది. దీంతో లాభాలు రాకపోయినా పెట్టుబడైనా తిరిగి వస్తుందని రైతులు ఆశించారు. అయితే రోజు రోజుకు ధర పతనం కావడంతో దిగాలు చెందుతున్నారు. సిపిఐ మద్దతు ధర తక్కువగా ఉండడంతో బహిరంగ మార్కెట్లోని రైతులు పత్తిని విక్రయిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 129,506 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. గతేడాదితో పోల్చుకుంటే చాలా తక్కువే. అదే నంబర్ కొట్టగానే మైసూర్ కొట్టాడు. అటు పత్తి ధర క్రమేపీ తగ్గడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కాటన్ ధరలు, పత్తి గింజలు, పత్తి నూనె ధరలు నిలకడగా ఉన్నప్పటికీ స్థానికంగా రేటు తగ్గడంపై అనుమానాలు కలుగుతున్నాయి. సిసిఐ మద్దతు ధర 6,380 రూపాయలు ఉండగా బహిరంగ మార్కెట్లో ధర అధికంగా చెల్లించడంతో రైతులు ప్రైవేట్లోనే పత్తిని విక్రయించారు. దీంతో వ్యాపారులు, మధ్య దళారులు ఒక్కటై పత్తి ధరను తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ రోజు ఉన్న ధర రేపు ఉండటం లేదని అంటున్నారు. పెరిగిన ఖర్చులతో క్వింటాలకు 12,000 రూపాయలు చెల్లిస్తేనే తమకు గిట్టుబాటు ధర అవుతుందని, లేదంటే భారీగా నష్టపోక తప్పదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ధర పెరిగే వరకు వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నారు. దీంతో ఇళ్లలో పత్తి నిల్వలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. అదే నంబర్ కొట్టగానే మైసూర్ కొట్టాడు.
బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ సందర్శకులు అభిమానులు ప్రజల రాకతో నిత్యం సందడిగా మారుతుంది. కంది శ్రీనివాసరెడ్డి చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని కేఎస్ఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క కార్యకర్త క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ సందర్శకులు అభిమానులు ప్రజల రాకతో నిత్యం సందడిగా మారుతోంది. కంది శ్రీనివాసరెడ్డి చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని కేఎస్ఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క కార్యకర్త క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం ఎట్టకేలకు ఆజాద్ ఎన్కౌంటర్ కు సంబంధించి తుది తీర్పు ఇవాళ వెలువడింది. ఈ కేసును మున్సిప్ కోర్టుకు బదిలీ చేస్తూ ప్రధాన న్యాయమూర్తి తీర్పిచ్చారు. 3 నెలల్లో పోలీసులపై ప్రాసిక్యూషన్ ప్రారంభించాలని ఆదేశించారు. కోర్టుకు డైరెక్షన్ ఇచ్చారు. మున్సిప్ కోర్టుకు పోలీసులు ఎవరైతే ఎన్కౌంటర్లో ఆజాద్ ఎన్కౌంటర్ మరియు హేమచంద్ర పాండే జర్నలిస్ట్ని కాల్చి చంపిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వారిపైన విచారణ జరిపించి తీర్పు ప్రకటించాలని గౌరవనీయులు జిల్లా జడ్జి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాలలో మళ్ళీ స్పష్టంగా పేర్కొన్నారు 3 నెలల లోపల ఈ కేసు యొక్క ట్రయల్ను ప్రాసిక్యూషన్ స్టార్ట్ చేయాల పోలీసుల మీద. ఇవి ఈ సమాజంలో మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ సహా జర్నలిస్ట్ హేమచంద్ర పాండే ఎన్కౌంటర్ కేసు విచారణను అనేక దఫాలుగా వాయిదా వేస్తూ వచ్చారు. 2011 జూలై 2వ తేదీన అప్పటి ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలం సరికెపల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్లో వారు 2 మృతి చెందారు. ఎన్కౌంటర్ బూటకమంటూ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ హేమచంద్ర పాండే భార్య బబిత అప్పట్లోనే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేసును పరిశీలించిన సుప్రీం ధర్మాసనం విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత ఆదిలాబాద్ కోర్టుకి కేసును బదిలీ చేసింది. అందరి తరపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు రాతపూర్వకంగా వాటిని సమర్పించాలని చెప్పింది. చివరకు ఈ కేసును ఇవాళ మున్సిప్ కోర్టుకు బదిలీ చేసి పోలీసులపై 3 నెలల్లో విచారణ ప్రారంభించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. कुछ भी मत पोचा पड़े कोई और एक बार बोलना अरे कोर्ट में
అది నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను. ఆదిలాబాద్ పర్యటనకు విచ్చేసిన DWBDNC మెంబర్ తుర్కా నరసింహ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. పుష్పగుచ్చం అందించి ఆయనకు స్వాగతం పలికారు. క్యాంప్ ఆఫీస్ అంతా కలియ తిరిగారు. అనంతరం కంది శ్రీనివాసరెడ్డి నరసింహను సాల్వాతో సత్కరించారు. వారి వెంట దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ కార్యకర్తలు ఉన్నారు. ఆదిలాబాద్ పర్యటనకు విచ్చేసిన DWBDNC మెంబర్ తుర్కా నరసింహ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. పుష్పగుచ్చం అందించి ఆయనకు స్వాగతం పలికారు. క్యాంప్ ఆఫీస్ అంతా కలియ తిరిగారు. అనంతరం కంది శ్రీనివాసరెడ్డి నరసింహను సాల్వాతో సత్కరించారు. వారి వెంట దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ కార్యకర్తలు ఉన్నారు. మున్నూరు కాపులందరూ చైతన్యవంతులై ఏకతాటిపైకి రావాలని, రాజకీయంగా ఎదగాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దేవయ్య పటేల్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని తాలూకా మున్నూరు కాపు సంఘ భవనంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనాభా పరంగా అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఐక్యత లేక అభివృద్ధి పరంగా వెనుకబడిపోతున్నామని, సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నామని అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఏకం కావాలని, హక్కుల సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. త్వరలోనే హైదరాబాద్ లో మున్నూరు కాపు గర్జన ఉంటుందని, దానిని విజయవంతం చేయాలని కోరారు. పది సంవత్సరాలకి పనిచేస్తున్నా. మరి ఈ రోజు కూడా నా మీద 33 జిల్లాలు కానీ 119 నియోజకవర్గాలు కానీ 40 లక్షల కుల బాంధవ్యులు ఈరోజు ఈ తెలంగాణలో ఈరోజు ఉన్నారు. వారందరూ కూడా నా మీద ఒక పెద్ద బాధ్యత పెట్టడం జరిగింది. ఏదైతే ఈ రోజు అన్ని కులాలు ఈ రోజు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కులాల మీద ఆధారపడి రాజకీయాలు నడుస్తున్నాయి. మరి అటువంటి తరుణంలో అన్ని కులాలు కూడా గర్జనలు, సభలు, బహిరంగ సభలు అందరూ పెట్టుకున్నారు. మన కులం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక పెద్ద బహిరంగ సభ గాని, ఒక గర్జన గాని మనం పెట్టుకోలేదు. కాబట్టి మొన్న వరంగల్లో ఒక 2 నెలల క్రితము రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గం అందరూ కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. ఒక చైతన్య యాత్ర చేసి హైదరాబాద్ లో ఒక పెద్ద సభ నిర్వహించుకోవాలి, ఒక గర్జన నిర్వహించాలనేది వారు నా మీద పెట్టిన బాధ్యతను 19 తారీఖు నాడు వేములవాడ మన మున్నూరు కాపుల ఇంటి ఇలవేల్పు రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో మన సత్ర భవనంలో మన బిల్డింగ్ లో ఆ రోజు అక్కడ ఆవరణలో మనం ఈ పోస్టర్ ఆవిష్కరణ బిల్లులు రావడం లేదనే కారణంతో మున్సిపాలిటీ పరిధిలోని కేఆర్కే కాలనీలో నూతనంగా నిర్మించిన శ్మశాన వాటికకు తాళం వేశాడు సదరు కాంట్రాక్టర్. దీంతో దహన సంస్కారాలకు ఇబ్బందులు తప్పడం లేదు. 2 రోజుల కిందట కాలనీకి చెందిన ఓ వ్యక్తి చనిపోయాడు. శ్మశాన వాటిక మూసివేసి ఉండడంతో చేసేది లేక బంధువులు, కాలనీ వాసులందరూ కలిసి చందాలు వేసుకుని మరీ మరో శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. కేఆర్కే కాలనీలో అధికంగా నివాసం ఉండేది నిరుపేదలే. కనీస వసతులు కల్పించడంలో ఇప్పటికే ఘోరంగా విఫలమవుతున్న స్థానిక ప్రజా ప్రతినిధులు ఇప్పుడు శ్మశాన వాటికను తెరిపించడంలోనూ వైఫల్యం చెందుతున్నారని కాలనీ వాసులు విమర్శిస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం పట్టణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అట్లా మాకు లాగ్ అనిపిస్తుంది.
ఇంత ప్రశాంతంగా ఉంది బాబా. ఇంత పుట్టిన ప్రశాంతం కాదు కానీ ఇంత చేస్తే కూడా ప్రశాంతం లేదు. ఖర్చు పెంటారు వాడిపోతుంది మొత్తం తొక్కి నేను అయిపోయిందా పడి పూజ నేను తీసి అటు పోయి దిగమంటే तर इथं शमशान घाटला आणून नाही दिले, मग दुसरीकडे वाट लावले. ते किती परेशानी आहे, ते दुःखात राहतात आणि ते किती परेशानी राहते. इथून आता लोक येतात आणतात त्याला आणून इकडं वापस पाठवलं. हे काय परिस्थिती आहे, हे कोण इन्क्वायऱ्या होतात, आमचे बिल नाही उठले, आम्हाला परेशानी आहे. असं मरणाच्या जागी घरी दुःख झालं तर हे असं कसं मग परेशानी कशी व्हावं, कोण इन्क्वायऱ्या करते, असं इन्क्वायऱ्या करत नाहीत. आम्हाला परिस्थिती काय आहे ते आम्हाला माहीत आहे. मग आता हे दुःख कोणाला सांगावं आम्ही, कोण. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం ఖోగ్దూర్ గ్రామంలో భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు బాబా పల్లకి శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. డప్పు వాయిద్యాలు, భజన కీర్తనల నడుమ ప్రధాన వీధుల గుండా పల్లకి ఊరేగింపు నిర్వహించారు. ఈ వేడుకలు జరిగినన్ని రోజులు గ్రామస్తులంతా పరిశుభ్రత పాటిస్తూ చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారని భక్తులు చెప్పారు. బాబా చూపిన మార్గంలో కొన్నేళ్లుగా ఈ సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని భక్తులు తెలిపారు. परम पूज्य सद्गुरु बाजीराव महाराज, परम पूज्य अनंत महाराज यांच्या कृपा प्रसादाने भव्य ज्ञानेश्वरी पारायण सप्ताह या खबदूर गावामध्ये दिनांक 11/12/2022 17 तारखेपर्यंत हा जो भव्य दिव्य ज्ञानेश्वरी पारायण सप्ताह या गावात सुरू आहे. या ज्ञानेश्वरी पारायण सप्ताहाचं महत्त्व म्हणजे गाडगेजी बाबांची ग्रामस्वच्छता, वंदनी महाराजांची सामुदायिक प्रार्थना, ध्यानपाठ आणि ज्ञानेश्वर माऊलीची ज्ञानेश्वरी हा असा जो हा 7 दिवस. ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలోని పలు గ్రామాల సమస్యలపై కొమరం భీం యువజన సంఘం ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. సమస్యలు పరిష్కరించకుంటే ఓట్లు వేయం అనే నినాదంతో కరపత్రికలు ఆవిష్కరించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని యువజన సంఘం సభ్యులు తెలిపారు. సమస్యల పరిష్కారానికి జిల్లా వ్యాప్తంగా కరపత్రాలు పంపిణీ చేస్తామని, లేని ఎడల రానున్న సాధారణ ఎన్నికల్లో ఓట్లు వేయమని స్పష్టం చేశారు. యూత్ సమక్షంలో ఈరోజు మురళీగూడ గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు కరపత్రం అనేది రిలీజ్ చేయడం జరుగుతున్నది. ఇది ఎందుకోసం రిలీజ్ చేస్తున్నామంటే మా గ్రామం నెలకొని ఇప్పటికీ 70-80 సంవత్సరాలు అవుతుంది. మా తాత మా ముత్తాతలు కూడా ఇక్కడే నివసించినటువంటి పరిస్థితి. ఇది నిన్న మొన్న ఏర్పడినటువంటి గ్రామం కాదు, ఇది మా తాతల చరిత్ర కూడా ఇక్కడ ఉంది అనేసి చెప్తున్నాము. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ అమలు చేయడంలో అవకతవకలు జరుగుతున్నాయి. ఖానాపూర్, పెంబి మండలాల్లో 4000 మంది పెన్షన్ లబ్ధిదారులకు 2,80,00,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తోంది. వితంతు, బీడీ పెన్షన్దారులకు 2,016 రూపాయలు, వికలాంగులకు 3,016 రూపాయలు అందజేస్తుంది. అయితే స్థానికంగా అధికారులు 16 రూపాయల చొప్పున కట్ చేసుకుని 2,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని లబ్ధిదారులు అంటున్నారు. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ పేరుతో పోస్టాఫీస్కు వచ్చిన లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వకుండా వారే ఇళ్లకు వచ్చి లబ్ధిదారుల నుండి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులను వివరణ కోరితే ఎస్పీఎం రాజేందర్ పింఛన్ దోపిడీని ఒప్పుకున్నారని, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా దోపిడీ చేస్తున్న ఎస్పీఎంను విధుల నుండి తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. कितने पैसे दे रहे? हाँ, इससे पहले कितने पैसे दिया? మన ఖానాపూర్ మండలంలో ఎంతమంది పెన్షన్దారులు ఉన్నాయి, ఎన్ని లక్షల రూపాయలు ఖానాపూర్కి వస్తున్నాయి? మీరు ప్రతి నెల పంపిణీ చేస్తున్నారు కదా? 2,80,00,000 ఎంతమంది పెన్షన్దారులకు? అది మన ఓన్లీ ఖానాపూర్ 4,000 ఉంటారు. 4,000 మండల్ పెంబి నుంచి బాదర్పూర్తి వరకు. మరి దీనికి మిషన్లు బయటకు ఎందుకు ఇస్తున్నారు? రాత్రిపూట అందరు పంపిణీ చేస్తున్నారు కదా, మిషన్లు బయటకు ఇచ్చి ఇండ్ల పొన్న తీసుకుపోయి పైసలు ఇస్తున్నారు కదా. అది
కౌన్సిలర్స్ పిలిపించుకొని చేయించుకుంటారు కదా, టీఆర్ఎస్ వాళ్ళకి కావాలని పంపండి ఆల్రెడీ కౌన్సిలర్స్ ఆల్రెడీ పిలిపించుకొని వాళ్ళ వార్డులో ఇప్పించుకుంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు కూడా మిషన్లు ఇస్తున్నారు కదా, లేదు ఆల్రెడీ బంద్ చేసినాం. ఆల్రెడీ ప్రైవేట్ ఎన్ని రోజుల నుంచి బంద్ చేశారు? ప్రైవేట్ నిన్నటి నుంచి బంద్ చేసినాం. ఈ 12 రూపాయలు ఇస్తలేరట కదా? అన్నీ ఇస్తున్నాం ఆల్రెడీ. మీకు అక్కడ చూడండి, టైమ్స్ చూడండి, ఆల్రెడీ ఇస్తున్నాం. లేదా మీరు అక్కడ వీడియో తీసుకోవచ్చు. లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు మాకు 12 రూపాయలు. మీరు అక్కడ ప్రజెంట్ అక్కడ చూడండి, మీరు అక్కడ ఆల్రెడీ కస్టమర్కి ఇచ్చేటప్పుడు అలా ఇస్తున్నారా లేదా చూడండి. మీకు అక్కడ ప్రజెంట్ గారు లబ్ధిదారులు ఏదో చెప్తారు. మన ఖానాపూర్ మండల్లో ఎంతమంది పెన్షన్దారులు ఉన్నాయి, ఎన్ని లక్షల రూపాయలు ఖానాపూర్కి వస్తున్నాయి? అది వాళ్ళ రిపోర్ట్ ప్రకారం రిపోర్ట్లో ఉంటుంది. మీరు అంటే ప్రతి నెల పంపిణీ చేస్తున్నారు కదా? ప్రతి నెల 2,80,00,000 చెప్తారు. ఎంతమంది పెన్షన్దారులకు? అది మన ఓన్లీ ఖానాపూర్ 4,000 ఉంటుంది. 4,000 మండల్ అటు పెండి నుంచి ఇటు బాదర్కొట్టి వరకు. మరి దీనికి మిషన్లు బయటకి ఎందుకు ఇస్తున్నారు? రాత్రిపూట అందరు పంపిణీ చేస్తున్నారు కదా, మిషన్లు బయటకి ఇచ్చి ఇంట్లో ఉన్న తీసుకుపోయి పైసలు ఇస్తున్నారు కదా. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. మాండోస్ తుఫాన్ ప్రభావంతో వరి ధాన్యం తడిసి ఆర్థికంగా నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించి వెంటనే సర్వే నిర్వహించి ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు. హైదరాబాద్ మల్కాజ్గిరికి చెందిన బ్రహ్మశ్రీ రాజ నంబూద్రి గురుస్వామికి ఆదిలాబాద్ జిల్లాలో స్వకర్మ సంఘం అధ్యక్షుడు తెహారే రమేష్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటిలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులు ఆయన ఆశీస్సులను తీసుకున్నారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో అయ్యప్ప మాలధారణ చేయడం ఆనవాయితీగా వస్తుందని, హరిహర సుతుడు అయ్యప్ప స్వామి మాలధారణ అంటేనే ఒక పవిత్రమైన దీక్ష అని పేర్కొన్నారు. మాల వేసుకున్న వారు ప్రతి స్వాములు కూడా క్రమ తప్పకుండా నియమాలు నిష్టాలు పాటించండి. ప్రతి పూజలో కూడా వెళ్ళి క్రమశిక్షణగా సాంప్రదాయాన్ని దుస్తులు ధరించుకొని అయ్యప్ప స్వామికి సేవా కార్యక్రమంలో పాల్గొనుకోండి. శబరిమలకు వెళ్ళే సమయంలో ప్లాస్టిక్ కార్యక్రమాలు ఏదైతే ఉందో అవన్నీ నిషేధించేసి అన్నీ కూడాను అక్కడ ఉన్నవంటి గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఇరుముడు కూడా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాము. మన శబరిమల మన బృందావనంలో కూడా అన్ని విధాలు కూడా అక్కడ ప్లాస్టిక్ మొత్తమైన కార్యం. నిర్మల్ జిల్లాలో బంగల్పేట్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. ఉదయం గణపతి హోమం, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం అమ్మవారి విగ్రహాలను జలాదివాసంలో ఉంచారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. 15వ తేదీన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. మహాలక్ష్మీ దేవత స్థిర ప్రతిష్టలో భాగంగా నిన్నటి రోజున ఊరేగింపు రథయాత్ర పూర్తి చేసుకొని ఈ రోజున గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురారోపణ, అఖండ దీపస్థాపన, నవగ్రహ యోగిని వాస్తు క్షేత్రపాలక బ్రహ్మాది మండల దేవతా పూజలు, అగ్ని ప్రతిష్ట, స్థాపిత దేవతా హోమాలు, సాయంకాలం జలాధివాసం మహాలక్ష్మి అమ్మవారికి జలాధివాస పూజ మంగళహారతితో సమాప్తమై మరునాడు పాలతోని స్నపనం, ధాన్య ఫల పుష్ప శయ్య.
ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.